కళాశాల గణితం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2017లో ఇచ్చినటువంటి డిఫరెన్షియేషన్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. దీంట్లో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ x ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 2 బై x మైనస్ 2 వాల్యూ కనుక్కోమన్నారు. ఇక్కడ 2 ప్లస్ దగ్గర అంటే 2 కన్నా ఎక్కువ అని అర్థం. లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ x ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 2 వాల్యూ వచ్చేసరికి x మైనస్ 2నే బైలో వచ్చేసరికి x మైనస్ 2 ఉంది. x మైనస్ 2 ఫైన్ క్యాన్సిల్ అయిపోతే కనుక లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ x ఉంటుంది. x ప్లస్ 2 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 2. ఇక్కడ మనకు ఒకటి తెలియాలి, మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 2కి రెండు వాల్యూస్ ఉంటాయి. ఒకటేమన్నా x మైనస్ 2, రెండోది వచ్చేసరికి మైనస్ ఆఫ్ x మైనస్ 2. ఇది ఎప్పుడైందంటే x గ్రేటర్ దాన్ 2, ఇది వచ్చేసరికి x లెస్ దాన్ 2. ఇది ఒకటి తెలిస్తే చాలు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? x ఈక్వల్ టు a సెకండ్ థీటా, y ఈక్వల్ టు b tan థీటా అని ఇచ్చాడు. అయితే dy బై dx వాల్యూ కనుక్కోమన్నాడు. dy బై dx ఇక్కడ బైలో d థీటా రాస్తాను, ఇక్కడ బైలో d థీటా రాస్తాను. ఎందుకంటే ఈ d థీటా క్యాన్సిల్ అయితే మనకి ఇదే వచ్చింది. ఎందుకు d థీటా రాసా అంటే ఇక్కడ x y అనేది థీటాల్లో ఉన్నాయి కాబట్టి a ఇంటూ dy బై d థీటా అంటే వైని విత్ రెస్పెక్ట్ టు థీటాతో డెరివేటివ్ చేయాలి. b అనేది ఇక్కడ కాన్స్టెంట్, tan థీటాకి డెరివేటివ్ సెకండ్ స్క్వేర్ థీటా, కింద dx బై d థీటా అంటే x ని విత్ రెస్పెక్ట్ టు థీటాతో డెరివేటివ్ చేయాలి. a కాన్స్టెంట్, సెకండ్ థీటాకి సెకండ్ థీటా ఇంటూ tan థీటా, సెకండ్ థీటా సెకండ్ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంది? b బై a ఇంటూ సెకండ్ థీటా బై tan థీటా. tan థీటా అంటే ఫార్ములా సైన్ థీటా ఇంటూ సెకండ్ థీటా ఒక ఫార్ములా. సెకండ్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా b బై a ఇంటూ 1 బై సైన్ థీటా అంటే కనుక కొసెకండ్ థీటా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ పవర్ వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ వై కనుక అయితే డివై బై డిఎక్స్ వాల్యూ ఏందో అని చెప్పన్నాడు. డివై బై డిఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే లాగ్ ఎక్స్ బై 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో కనుక ట్యాన్ థీటా తీసుకుంటే ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్లో ట్యాన్ థీటా తీసుకుంటే అప్పుడు వై ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ట్యాన్ థీటా బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. దీని నుంచి ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ tan థీటా అంటే ఫార్ములా ఏంది? సైన్ థీటా ఇంటూ సెకండ్ థీటా. పైన చెప్పే కదా, బైలో వచ్చేసరికి స్క్వేర్ రూట్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే సెకండ్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా అంటే థీటా. ఇక్కడ దీని నుంచి ఇప్పుడు థీటా ఏమవుతుంది? థీటా కావాలంటే tan అటు వైపు తీసుకెళ్తే థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇదంతా దేని వాల్యూ? వై వాల్యూ. నాకు దీనికి డెరివేటివ్ కావాలి అంటే dy బై dx ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x డెరివేటివ్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ స్లోప్ ఆఫ్ ది నార్మల్ కనుక్కోమన్నారు. ఎక్స్ వాల్యూ వచ్చేసరికి ఏ సెకండ్ థీటా అన్నారు, వై వాల్యూ వచ్చేసరికి ఏ tan థీటా అన్నారు. అయితే థీటా ఈక్వల్ టు 5/6 దగ్గర నార్మల్ స్లోప్ కనుక్కోమన్నారు. ఇప్పుడు ఫస్ట్ dy బై dx కావాలి. dy బై dx అంటే వైని విత్ రెస్పెక్ట్ టు థీటాతో డెరివేటివ్ చేయండి, ఎక్స్ను కూడా విత్ రెస్పెక్ట్ టు డి థీటాతో డెరివేటివ్ చేయండి. వైని డెరివేటివ్ చేస్తే ఏ ఇంటూ ట్యాన్ థీటాకి సెకండ్ స్క్వేర్ థీటా. ఇక్కడ కూడా ఏ సెకండ్ థీటాకి సెకండ్ థీటా ఇంటూ ట్యాన్ థీటా. సెకండ్ థీటాకి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా పైన ఒక సెకండ్ థీటా ఉంటుంది, కింద ట్యాన్ థీటా ఉంది. ట్యాన్ థీటా అంటే ఫార్ములా సైన్ థీటా ఇంటూ సెకండ్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా 1 బై సైన్ థీటా. ఇప్పుడు కావాల్సిన మనకేంది? నార్మల్ యొక్క స్లోప్. నార్మల్ స్లోప్ ఫార్ములా -1 బై dy బై dx రాస్తే అప్పుడు -1 బై సైన్ థీటా. ఫైనల్గా మైనస్ సైన్ థీటా. ఎక్కడ థీటా ఈక్వల్ ఎక్కడ కనుక్కున్నాడు? థీటా ఈక్వల్ టు 5/6 అంటే 30 డిగ్రీ. కాబట్టి ఫైనల్గా వచ్చేసరికి -1/2. సైన్ 30 వాల్యూ 1/2 కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి -1/2. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏం కనుక్కున్నారు? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు రేడియస్ వెన్ ఆర్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ అంటే డిఏ బై డిఆర్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఎక్కడ? ఆర్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ దగ్గర. మనకి ఏరియాకి ఫార్ములా ఉంది పై ఆర్ స్క్వేర్. దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఆర్తో కనుక డెరివేటివ్ చేస్తే డిఏ బై డిఆర్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ స్క్వేర్కి 2r. మనం ఇప్పుడు ఈ డిఏ బై డిఆర్ వాల్యూ వచ్చేసరికి ఆర్ ఈక్వల్ టు 5 దగ్గర కనుక్కుంటే కనుక 2π ఇంటూ 5 అంటే ఆన్సర్ వచ్చేసరికి 10π సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెంటీమీటర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఏం కనుక్కోమన్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్ హ్యాస్ మ్యాక్సిమా ఆర్ మినిమా?
మన కింద ఇచ్చిన ఆప్షన్లో దేనికి మ్యాక్సిమం అను మినిమం ఉంటుంది చెప్పమన్నాడు. ఇక్కడ సింపుల్గా చెప్పచ్చు దేనికి ఉంటుంది అంటే సైన్ ఎక్స్కి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. దీనికి మ్యాక్సిమం వాల్యూ 1, మినిమం వాల్యూ -1. e⁻x log x అనేవి ఏంటంటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. x³ + x² + x + 1 వచ్చేతలకి f' (x) roots has imaginary. కాబట్టి ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ sin x has maxima or minima. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఇఫ్ ద ఇంక్రీజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈస్ 2%, then the approximate percentage increase in the area of the square is percentage increase in area equal to 2 into percentage increase in side. ఇది ఫార్ములా. ఇక్కడ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సైడ్ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు కాబట్టి 2%. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఈక్వల్ టు 4%. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. ఇక్కడ మనకి f(x) వాల్యూ వచ్చేసరికి log of x² + y² అన్నాడు. అయితే కింద ఏ ఆప్షన్ అనేది ట్రూ అవుతుందో చెప్పమన్నాడు. fx + fy అన్నాడు, fxx + fyy = 0 ఇలా ఇచ్చాడు. కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ fx అంటే కనుక దీని అర్థం ఏంటంటే fను విత్ రెస్పెక్ట్ x తో పార్షియల్ డెరివేట్ చేయాలి. fy అంటే దాని అర్థం వచ్చేసరికి fను విత్ రెస్పెక్ట్ y తో పార్షియల్ డెరివేట్ చేయాలి. ఫస్ట్ నేను fx కనుక్కుంటున్నా అంటే విత్ రెస్పెక్ట్ x తో పార్షియల్ డెరివేట్ చేస్తున్నా. ఇది x log x లాగా ఉంది కాబట్టి 1/x అంటే 1/x² + y². కానీ ఇది x కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేట్ చేస్తే x² కి 2x, y² కి 0. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ x తో డెరివేట్ చేస్తున్నాం కాబట్టి y కాన్స్టెంట్ కాబట్టి 0. ఫైనల్గా 2 into x/x² + y². ఇది fx వాల్యూ. అట్లానే ఇప్పుడు fy కనుక్కుంటే కనుక ఇది ఇప్పుడు log x లాగా ఉంది కాబట్టి 1/x రాయాలి, 1/x² + y². కానీ ఇది y కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ x² కి 0, y² కి 2y. ఫైనల్గా ఏమొస్తుంది, fy = 2y/x² + y². నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమన్నా 0 వస్తుందా? ఈ రెండింటిని యాడ్ చేస్తే సింపుల్ చెప్పచ్చు 0 రావట్లేదు. అట్లా అని సపరేషన్ చేసినా కానీ రాదు కాబట్టి నెక్స్ట్ fx6 కనుక్కున్నాం. fx6 కనుక్కుంటే కనుక ఇది ఇక్కడ u/v లాగా ఉంది కాబట్టి కింద v² d/dx ఆఫ్ u/v ఫార్ములా వచ్చేతలకి కింద వచ్చేతలకి v², ఇక్కడ వచ్చేతలకి v into du/dx మైనస్ u into dv/dx. అంటే కింద v² రాయాలి కాబట్టి x² + y² హోల్² రాశాను. v రాయాలి x² + y² ఇంటూ పైన దానికి డెరివేటివ్ xకి డెరివేటివ్ 1 మైనస్ ఇప్పుడు యూని రాయాలి, u అంటే x ఉంది, dv/dx అంటే కింద దానికి డెరివేటివ్ x² కి 2x, y² కి 0. ఫైనల్గా ఏమొస్తుంది 2 into 2x² సారీ 2 బయట ఉంది కదా, x² + y² మైనస్ 2x². బైలో వచ్చేతలకి x² + y² హోల్². దీని నుంచి ఇప్పుడు y² x² మైనస్ 2x² అంటే -x². బైలో వచ్చేతలకి x² + y² హోల్² ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కూడా fyy అంటే ఇంకోసారి డెరివేట్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ y తో పార్షియల్ డెరివేట్ చేద్దాం. 2 అనేది కాన్స్టెంట్, u/v ఫార్ములా అప్లై చేస్తాను కనుక x² + y² హోల్² x² + y² ఇంటూ పైన దానికి డెరివేటివ్ వైకి డెరివేటివ్ 1 మైనస్ ఇప్పుడు y అని రాశాను, కింద దానికి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ y తో x² కి 0, y² కి 2y. 2 ఇంటూ కింద వచ్చేసరికి x² + y² హోల్² ఇంటూ x² + y² y ఇంటూ -2y అంటే -2y². ఫైనల్గా 2 ఇంటూ ఇక్కడ ఏమన్నా x² ఉంది, ఇక్కడ వచ్చేసరికి y² మైనస్ 2y² అంటే -y². బైలో వచ్చేసరికి x² + y² హోల్². ఇక్కడ కనుక మైనస్ కనుక కామన్ తీస్తే కనుక అప్పుడు -2 ఇంటూ y² మైనస్ x² బై x² + y² హోల్². ఇదంతా దేని వాల్యూ, fyy వాల్యూ. ఇది fx6 వాల్యూ. ఈ రెండు సేమ్ కదా, సేమే కాకపోతే సింబల్ చేంజ్. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. అంటే fx6 + fyy = ఇది క్యాన్సిల్ అవుతాను 0. కాబట్టి మనకి ఆప్షన్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.